అదానీ సంస్థలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి దేశంలో సాధారణంగా కార్పొరేట్ కంపెనీలంటే మనకి మెయిన్ స్ట్రీమ్‌లోనే ఉంటాయి తప్పించి బలహీన ప్రాంతాల్లోకి వెళ్ళవు అన్నటువంటి స్టేజ్ నుంచి ఆ ప్రాంతాల్లో పెట్టుబడులకి రంగం సిద్ధం చేసుకుంది. ఓపెన్‌గా ప్రకటించింది ఇప్పుడు. ఈశాన్య రాష్ట్రాలలో భారతదేశానికి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇప్పటిదాకా పెట్టుబడులు వెళ్ళనటువంటి ప్రాంతాలు ఏవంటే ఈశాన్య రాష్ట్రాలు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకి ముందుకొచ్చింది. 75,000 కోట్ల రూపాయలు నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. సింగపూర్ తరహాలో దీన్ని అభివృద్ధి చేసుకొస్తాం అన్నటువంటి పాయింట్ చెప్తోంది. గౌతమ్ అదానీ అందులో 50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే ఆయన మాటను విన్న తర్వాతన అంబానీ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. దాంతో ఒక 25,000 కోట్లు అంబానీ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇద్దరు కలిపి ఈశాన్య రాష్ట్రాల్లో 75,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి రెడీ అవుతుంది.